शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में। शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाए। परिवर्तन की है ये बेला, ये जग बदलने वाला। राजयोग का मार्ग यही है, सहज सरल निराला। दिव्यता की बन जाए मूरत, मंदिर से इस तन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाए। सबको सुख तुम देते जाओ, मगन रहो प्रभु प्यार में। प्रेम की धारा बहाते जाओ। अब तुम इस संसार में प्यारे प्रभु को पहचानो तुम। बसा है हर धड़कन में, जग उजियारा होगा प्रेम से। सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाए। जैसे बरसे गगन से बादल, ऐसा तेरा प्यार है। सहयोग योग है साधना, सुख का ये आधार है। अंतर की ज्योति है जगानी, अब हमको जन जन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाए अपने अपने मन में। जग उजियारा होगा प्रेम से, सुख ही सुख कण कण में। शुभ संकल्पों के दीप जलाए। शुभ संकल्पों के दीप जलाए। शुभ संकल्पों के दीप जलाए।
ఓం శాంతి. ఈరోజు సద్గురువారం. సదా శుద్ధ సంకల్పాన్ని దీపం వెలుగుతూ ఉండాలి మనసులో. అప్పుడే ఏమవుతుంది, శ్రేష్ఠ వృత్తిసే शक्तिशाली वाइब्रेशन हमारी वायुमंडल बनाने का तीव्र पुरुषार्थ करो. धुआं लो और धुआं दो अट्ला అని పాట, ఐ మీన్ హెడ్డింగ్ ఇది వాణి. 1737 आज प्यार और शक्ति के सागर बाप दादा अपनी स्नेही सिकिलदे लाडले बच्चों से मिलने के लिए आए हैं. सभी बच्चे भी दूर दूर से स्नेह के आकर्षण से मिलन मनाने के लिए पहुंच गए हैं. चाहे सन्मुख बैठे हैं, चाहे देश विदेश में बैठे हुए स्नेह का मिलन मना रहे हैं. बाप दादा चारों ओर के सर्वस्नेही सर्व सहयोगी साथी बच्चों को देख हर्षित हो रहे हैं. అంటే ఈరోజు బాబా ప్రీతి మరి స్నేహాని సాగర్ బాప్ దాదా తన బిడ్డలను స్నేహి సికిలదే లాడ్లే బచ్చే బిడ్డలందరినీ మిలన్ చేసానికి వచ్చినారు. మరి బాబా చెప్తారు, దూర దూరం నుంచి ఎంత స్నేహాన్ని ఆకర్షణలో వచ్చినారు మిలన్ చేశాను బిడ్డలందరూ. బాబాని ఎంతో దూరం నుంచి వచ్చినారు, బిడ్డలందరూ కూడా చాలా దూరం నుంచి వచ్చినారు. కొందరు సన్ముఖలో వచ్చినారు, కొందరు ఇంకా ఎవరు వచ్చేదానికి కాలేదో వాళ్ళు ఎంత దూరం దేశంలో కూడా సరే ఎంత దూరం నుంచి సౌత్లో ఉండి నార్త్లో ఉండి మరి కొందరు ఫారిన్లో ఉండే అక్కడే ఉండి మిలన్ చేస్తూ ఉన్నారు బాబాని. కొందరు సన్ముఖుల మిలన్ చేసానికి వచ్చినారు, కొందరు వాళ్ళ స్థానంలో ఉండే మిలన్ చేస్తూ ఉన్నారు. బాప్ దాదా సర్వ ఆత్మలు స్నేహి సహయోగి సర్వస్నేహి సర్వ సహయోగి సాతి బిడ్డల్ని చూసి చాలా సంతోషంగా ఉన్నారు. बाप दादा देख रहे हैं मेजॉरिटी बच्चों के दिल में एक ही संकल्प है. బాబా చూస్తున్నారు మెజారిటీ బిడ్డల సంకల్పంలో ఒకటే సంకల్పం ఉంది. అందరి మనసులో ఒక సంకల్పం ఉంది. ఏమది, ఏం సంకల్పం ఉంది మీ అందరి మనసులో కూడా? జల్దీ సే జల్దీ బాప్కో ప్రత్యక్ష కరే. మన సంగం యుగాల్లో మన కర్తవ్యమే ఇది, జల్దీ పరమాత్మని ప్రత్యక్షం చేసేది ఈ ప్రపంచంలో. పాపం మనుషులందరూ ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు. ఎంత పూజలు చేస్తారు, ఎంత తపస్సు చేస్తారు, ఎంత యజ్ఞ చేస్తారు, ఎంత ఏమేమి చేస్తూ ఉన్నారు భగవాన్ మిలన్ కోసం. మరి ఇంతమంది పాపం పేదవాళ్ళు ఎంత దుఃఖంగా అశాంతిగా ఉన్నారు. తండ్రిని మిలన్ చేస్తేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది. సో బాబాని ఈ మొత్తం విషయంలో ప్రత్యక్షం చేయాలని అందరికీ ఒకే సంకల్పం ఉండలేదా మీకు? బాప్ कहते हैं सभी बच्चों का उमंग बहुत अच्छा है, लेकिन बाप को प्रत्यक्ष तब कर सकेंगे जब पहले अपने को बाप समान संपन्न संपूर्ण प्रत्यक्ष करेंगे. అంటే శివబాబాని మనం ప్రత్యక్షం చేయాలంటే అందరికీ ఏమో ఉమంగ ఉత్సాహం ఉంది, తండ్రిని ప్రత్యక్షం చేయాలి, ఎంత ఉమంగ ఉత్సాహంతో అన్నీ చేస్తూ ఉన్నారు. అయితే శివబాబు చెప్తారు, తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే మొదట్లో మన లోపల ఆ గుణాలు ఉండాలి. తండ్రి సమానం ఎప్పుడు మనం అవుతామో
అప్పుడే మనం తండ్రిని ప్రత్యక్షం చేసేది సాధ్యమవుతుంది. అంటే బాబా ఎట్లా శాంతి సాగర్, ప్రేమ సాగర్, సర్వశక్తివాన్, ఇంకా ఎంత మహిమ ఉంది బాబాది. 36 మహిమలు కిరణాలు ఉందా లేదా? కిరణాల చిత్రంలో, ఆ కిరణాల చిత్రంలో ఎన్ని మహిమ ఉంది బాబాది. అంతా మన అయిపోయినామా? మనలో కూడా అన్ని ఆ 36 గుణాలు వచ్చేసిందా? వస్తేనే పూర్తి ప్రపంచంలో మనం తండ్రిని ప్రత్యక్షం చేస్తాం. అయితే ఇప్పుడు కొంచెం కొంచెం వచ్చింది అనుకోండి, ఎంత వచ్చిందో అంత ప్రత్యక్షమైంది. అయితే మొత్తం విషయంలో మనం ప్రత్యక్షం చేస్తానికి మొదట్లో మన లోపల ఆ గుణాలు ఏముందో దాన్ని ప్రత్యక్షం చేయాలి. అంటే బయట తీసుకురావాలి. లోపలేమో ప్రతి ఒక్క ఆత్మలో పరమాత్మది గుణాలు ఉంది, కానీ కొందరు గుప్తంగా ఉంది. ఇంకాను ఈ ఆసురి లక్షణాలు ఏముందో అదే కనిపిస్తూ ఉంది. దానంతా తీసేస్తే తండ్రి గుణాలు సంపూర్ణంగా ఉంటుంది, అది కనిపిస్తూ ఉంటుంది. అది ప్రత్యక్షం కావాలి ఇప్పుడు. तो बच्चे पूछते हैं बाप से बच्चे पूछते हैं कि कब प्रत्यक्ष होगा, और बाप बच्चों से पूछते हैं कि आप बताओ आप कब स्वयं को बाप समान प्रत्यक्ष करेंगे. తండ్రిని బిడ్డలు అడుగుతారు, ఏమేమి బిడ్డలు అడుగుతారు, బాబా ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది అట్లా అని. మరి తండ్రి బిడ్డలను అడుగుతారు, మీరే చెప్పండి మీ లోపల ఆ గుణాలంతా ఎప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తారు, తండ్రి సమాన గుణాలు. సో భగవాన్ని మనం చూపించాలంటే పరమాత్మ ఇట్లా ఉంటారు అని మన గుణ ఆధారంతోనే మనం పరమాత్మని చూపించవచ్చు. బాబా శాంతి సాగర్, ప్రేమ సాగర్, మన ఎప్పుడు ఆ గుణాలు మన లోపల ప్రత్యక్షంగా బయట చూపిస్తాము, అప్పుడే అందరికీ ఓహో భగవాన్ అంటే ఇట్లా ఉంటారు అట్లా అని ప్రత్యక్షం అవుతుంది. అందువల్ల తండ్రి సమాన గుణాన్ని మనం ప్రత్యక్షం చేయాలి. బాబా అడుగుతారు, మీరు ఎప్పుడు ఇది ప్రత్యక్షం చేస్తారు చెప్పండి అట్లా అని. ఎప్పుడు పరిస్థితిలో వస్తే దాంట్లో శివబాబా గుణాలు ప్రత్యక్షం అవుతుందా, లేదంటే ఇంకాను ఆసురి గుణాలే ప్రత్యక్షం అవుతూ ఉందా? ఏమవుతుంది? ఏమైనా ఒకటి జరిగింది అనుకోండి, దాంట్లో అసురులాగా కోపం ప్రత్యక్షం అవుతుందా, లేదు శివబాబా లాగా శాంతి ప్రత్యక్షం అవుతుందా? మీరే మిమ్మల్ని చూసుకోండి. ఎట్లా ఎంతవరకు మన బాబా గుణాలని పరిస్థితిలో కానీ దేంట్లైనా జరిగే విషయాల్లో బాబా గుణాలు ప్రత్యక్షం చేయలేదు, అంతవరకు బాబా కూడా ప్రత్యక్షం కాదు. అర్థమైందా? तो अपनी संपन्न बनने की डेट ఫిక్స్ కియా హై బాబా అడుగుతారు. మీరు మిమ్మల్ని సంపన్న అయ్యే డేట్ ఫిక్స్ చేసుకున్నారా? ఇట్లా సమర్పణ ప్రోగ్రాం కోసం డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అందరూ చాలామంది వాళ్ళ జీవనాన్ని మధుబన్లో సమర్పణ చేశారు. ఆ డేట్ ఏమో ఫిక్స్ అయింది. బాకీ సంపన్న అయ్యే డేట్ ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటారు? ఫిక్స్ చేసుకున్నారా? సంపన్న అయ్యే డేట్ ఏది? ఏ రోజు మీరు సంపన్న అయిపోతారు? మీకు తెలుస్తుందా ఏ రోజుని? అంటే నెక్స్ట్ పరిస్థితి వస్తే మనసులో అనుకోండి, నేను తండ్రి సమానం గుణాన్నే ఆ పరిస్థితిలో ప్రత్యక్షం చేస్తాను అట్లా అని ఫిక్స్ చేసుకోండి. ఆ పరిస్థితి వచ్చే డేట్ ఏదో తెలీదు, కానీ అయితే పరిస్థితి ఏమో వస్తుంది, గ్యారంటీ వస్తుంది. ఆ సమయంలో నేను బాప్సమానే ఉండాలి అట్లానే ఫిక్స్ చేసుకుంటారా? అట్లా మనసులో దృఢ సంకల్పం చేసుకుంటారా? అప్పుడే బాబాని మనం ప్రత్యక్షం చేసేది సాధ్యమవుతుంది. మరి బాబా చెప్తారు, అంటే 1 సంవత్సరం ఇస్తారు బాబా, డేట్ ఇస్తారు. 1 సంవత్సరాన్ని డేటా ఎంత టైం డేట్, ఏ డేట్లో ఫిక్స్ చేసుకుంటారు బాబ్ సమాన్ చెప్పండి? బాబా అడుగుతున్నారు.
तो बाप दादा देखते हैं आजकल तो हर वर्ग की मीटिंग बहुत चलती है। बाप दादा देखते हैं आजकल तो हर वर्ग की मीटिंग्स बहुत चलती हैं। डबल फॉरेनर्स की भी मीटिंग चलती है, तो बहुत अच्छा लगता है। सब मीटिंग बाप दादा के पास तो पहुंच जाती है। तो बाप दादा पूछते हैं कि इनकी डेट कब ఫిక్స్ కरेंगे అంటే మీటింగ్స్ డేట్ ఏమో అందరూ ఫిక్స్ చేసుకుంటారు. ప్రతి ఒక్క వర్గ వాళ్ళది కూడా డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అందరూ వాళ్ళ ప్రోగ్రామ్ది డేట్ ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళ ప్రోగ్రామ్ అంటే వాళ్ళ మీటింగ్ ఎప్పుడు అట్లా అని బాబా అడుగుతున్నారు, పోనీ ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నారా? దాంట్లో మనం ఎప్పుడు సంపన్న అవుతాం అందరం చేరి, అట్లా అని డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారా? क्या ये डेट ड्रामा फिक्स करेगा या आप फिक्स करेंगे? कौन फिक्स करेगा? हम బాబా అడుగుతారు, మన సంపన్న అయ్యే డేట్ డ్రామా ఫిక్స్ చేస్తుందా లేదు మనమే ఫిక్స్ చేసుకుంటామా? అందరం చేరి దృఢ సంకల్పం చేయాలి. ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు వాణిలో వింటూ ఉన్నారు ఈ వాణి, ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేయాలి. ఇప్పుడు వచ్చే శివరాత్రి లోపల మనం మన స్టేజ్ని కొంచెం హయ్యర్ స్టేజ్గా చేసుకుంటేనే శివరాత్రి రోజు ఏం సర్వీస్ చేస్తామో ఆ సర్వీస్లో బాబాని మనం ప్రత్యక్షం చేయొచ్చు. సో శివరాత్రి ఎప్పుడు మార్చి 10th వస్తూ ఉంది. సో ఆ మార్చి 10th లోపల మనం అట్లీస్ట్ ఒక్క గుణం ఏముందో ఆసురి గుణం మన లోపల ఆసురి లక్షణాలు దాన్ని పూర్తిగా త్యాగం చేసే దృఢ సంకల్పం చేసి దానికి బదులుగా ఆ స్థానంలో శివబాబాది ఏం గుణం ఉందో దాన్ని ధారణ చేసుకోవాలి. గడి గడి మనం దేనికి వశమైపోతూ ఉంటాం. ఏ బ్యాడ్ సంస్కారం అంటే అశుద్ధ సంస్కారం లే పాత సంస్కారం మనలో టైం టు టైం పరిస్థితిలో బయట వస్తూ ఉందా లేదా? ఆ సంస్కారాన్ని పూర్తిగా నేను త్యాగం చేయాలి. ఆ సంస్కారానికి బదులుగా ఫుల్గా శివబాబాది సంస్కారం, బ్రహ్మ బాబాది సంస్కారం, బాబ్దాద సంస్కారం అక్కడ నేను ప్రత్యక్షంగా చూపించాలి. అట్లానైనా ఫిక్స్ చేసుకోవచ్చా మీరు? ఈ వచ్చే శివరాత్రి లోపల ఆ సంస్కారాన్ని ఫుల్గా పరివర్తన చేసానికి అవుతుందా? చూడండి, డేట్ ఫిక్స్ చేసుకోండి మీరే అందరూ వాళ్ళు డేట్. శివరాత్రి లోపల నేను నాలో ఉండే ఈ ఫలానా స్ట్రాంగ్గా ఉండే పాత సంస్కారం గడి గడి ఏం విఘ్న వేస్తుందో దానిని చేంజ్ చేసుకోవాలి. అట్లా అని ఈరోజు ఫుల్ ప్రతిజ్ఞ చేయండి. భోగం పెడదామా లేదా? ఆ భోగం టైంలో బాబాకు చెప్పండి, బాబా నేను ఈ సంస్కారాన్ని ఈరోజు పూర్తిగా త్యాగం చేస్తాను అట్లా అని చెప్పండి. అర్థమైందా? కొందరిలో అవగుణం చూసే సంస్కారం ఉంటుంది, కొందరిలో వేరే వాళ్ళ పైన గడి గడి మనసు బుద్ధి పోదా ఉంటుంది. కొందరు ఏదైనా పరిస్థితి వస్తే జోరుగా గట్టిగా అరుస్తారు. కొందరు మరి చాలా యుక్తిగా లేజినెస్ వశమేసి ఎట్లా నడుచుకుంటారు. ఇట్లా కొన్ని అల్బేలాపన్ సంస్కారం, కొన్ని లేజినెస్ సంస్కారం, కొందరిలో ఏ సంస్కారం, కొందరు ఏమో సంస్కారం. ఇట్లా దీని ఈ వచ్చే శివరాత్రి లోపల పూర్తిగా నేను చేంజ్ చేసేయాలి అట్లా అని దృఢ సంకల్పం చేస్తారా? అట్లీస్ట్ దీనికైనా డేట్ ఫిక్స్ చేసుకుంటారా? బాబా అడుగుతారు, మీరు ఫిక్స్ చేసుకుంటారా? డ్రామా ఫిక్స్ చేస్తుందా? ఎట్లా అంటే అట్లా నడుచుకునేసి ఎప్పుడో ఒకరోజు నేను సంపన్న అవుతానులే, డ్రామాలో ఉంటే అవుతాను అట్లా అనుకుని డ్రామా పైన వదిలేస్తున్నారా ఆ డేట్ని? ఏమనుకున్నారు? మీరు ఫిక్స్ చేసుకుంటారా? तो लक्ष्य तो सबको रखना पड़ेगा ना, और लक्ष्य बहुत अच्छे अच्छे
बढ़िया से बढ़िया रखते भी हैं। अभी सिर्फ जैसे लक्ष्य रखा है उस प्रमाण लक्षण श्रेष्ठ लक्ष्य के సమాన్ బనాన్ని బాబా చెప్తారు. పెద్ద పెద్ద లక్ష్యం ఏమో పెట్టుకుంటారు, మంచి సంకల్పం చేస్తారు, నేను ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని సంకల్పం ఏమో చేస్తారు. అయితే ఆ లక్షణాల్లో ఎప్పుడు తీసుకొస్తారు? శ్రేష్ఠ లక్ష్యం ఏమో చాలా బాగుంది, కానీ ఆ లక్ష్యం అనుసారంగా లక్షణాలు సమానంగా ఉందా లేదా తేడా ఉందా? మనసులో చాలామంది మంచిగా అనుకుంటారు, నేను ఈ రోజంతా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని. మరి సడన్గా చూస్తే మర్చిపోయి ఉంటారు. ఏమీని మర్చిపోయి ఉంటారు. ఇట్లా ఉండాలి అని మనసులో అమృత వేళేమో అనుకుంటారు. తర్వాత క్లాస్ అయిపోతుంది, నష్టమే అయిపోతుంది. ఏమి అనుకున్నారో దాన్ని మర్చిపోయి ఉంటారు. అయితే అనుకున్న దానికోసం ఏదో పరిస్థితి వచ్చి ఉంటుంది, మళ్ళీ అక్కడ అదే పాత సంస్కారం బయట వచ్చేస్తుంది. లక్ష్యం మరి లక్షణాల్లో చాలా తేడా వచ్చేస్తుంది. వస్తుందా లేదా? అనుకునేదంతా చేస్తారా? అమృత వేళ మన ఫిక్స్ చేసుకుంటాం, ఈ రోజంతా నేను ఎవరు ఏం చేసినా సరే సైలెన్స్గా ఉంటాను, ఏమి చెప్పను వాళ్ళకు, అట్లా అని అనుకుంటాం. మరి వాళ్ళది ఏమంతా అవగుణాలు ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోకూడదు. అది చూస్తేనే మన మనసు లోపల ఫోర్స్ వస్తుంది. అందుకు అనుకుంటాం, ఎవరు ఏమైనా చేసుకొని ఏ పార్టీ అయినా చేసుకొని నేను సాక్షిగా ఉండి చూస్తాను, అట్లా అని అనుకొని నష్ట వరకు బాగానే ఉంటారు. తర్వాత ఎవరో ఏమో తప్పు చేసేసారు, అప్పుడు లోపల నుంచి ఏమవుతుంది? ఇది ప్రతిజ్ఞ చేసింది మర్చిపోతారు. అమృత వేళ టక్కుని ఆ పాత సంస్కారం అక్కడ వచ్చేస్తుంది. ఎంత వండర్ఫుల్ ఇది. तो जब लक्ष्य और लक्षण समान हो जाएगा तो लक्ष्य प्रैक्टिकल में आ जाएगा, तभी बाप प्रत्यक्ष हो सकते हैं. బాగా చెప్తారు, ఎప్పుడు మీ లక్ష్యం ఏం పెట్టుకున్నారు జీవనంలో, అదిను లక్షణాలు రెండు సమానం అయిపోతేనే, రెండు ప్రాక్టికల్గా ఒకటే అయిపోతేనే బాబాని మనం ప్రత్యక్షం చేసేది సాధ్యం. तो सभी बच्चे जब अमृत वेले मिलन मनाते हैं और संकल्प करते हैं कि वो बहुत अच्छा संकल्प ही करते हैं. बाप दादा चारों ओर के हर बच्चे की रूरान सुनते हैं, बहुत सुंदर बातें करते हैं, पुरुषार्थ भी बहुत अच्छा करते हैं. लेकिन पुरुषार्थ में एक बात की तीव्रता चाहिए. पुरुषार्थ तो करते हैं लेकिन तीव्र पुरुषार्थ चाहिए. तीव्रता की दृढ़ता की एडिशन चाहिए. బాగా చెప్తారు. అమృత వేళ ఎప్పుడు లేస్తారు? బాగా యోగం చేసి తర్వాత సంకల్ప చేసుకుంటారు. ఈరోజు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంటాం మనం, అంటే మనసులో ఎట్లా ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏం జరిగినా సరే ఎట్లా ఉండాలి అని అనుకుంటారు. బాగా మంచి మంచి సంకల్పం చేస్తారు. బాబా కూడా చాలా బాగుంది అదంతా వినేదాన్ని, ఎంత బాగా చెప్తున్నారే బిడ్డలు నా దగ్గర, సరే అట్లనే ఉంటారేమో అనుకుంటారు బాబా. అయితే ఏం జరుగుతుంది? అయితే ఎందుకోసం అట్లా లేదు మనం, దానికి కారణం ఏమంటే బాబా చెప్తారు, లక్ష్యం ఏమో పెట్టుకొని పురుషార్థం ఏమో చేస్తారు, కానీ దాంట్లో తీవ్రత లేదు. ఆ తీవ్రత అది ఏముందో అది దృఢంగా ఉండాలి, చెయ్యాలి అట్లా అని దృఢత ఉండాలి. ఆ దృఢత తక్కువ, లూజ్ అయిపోతారు. మళ్ళీ అనుకుంటారు రేపటి నుంచి మళ్ళీ ఇట్లా ఉండాలి అట్లా అనుకుంటారు. అయ్యో ఈరోజు ఇట్లా అయిపోయింది, సరే నెక్స్ట్ వచ్చే పరిస్థితిలో నేను ఫెయిలే కాకూడదు అని అనుకుంటారు. మళ్ళీ అప్పుడు కూడా చూస్తే అంటే అటెన్షన్ తక్కువ. ఏం సంకల్పం చేసుకున్నారు
దానిపైన అటెన్షన్ తక్కువ ఉంది. ఇంకొకటి తీవ్ర పురుషార్థం చేయాలని ఆ దృఢతను కూడా తక్కువ, విల్ పవర్ తక్కువ ఉంది. అర్థమైందా? స్ట్రాంగ్ సంకల్పం చేయలేదు, అందుకే వీక్ అయిపోతూ ఉంటారు, గడి దానికి వశమైపోతూ ఉంటారు. बाप दादा हर बच्चे के प्रति यही आश रखते हैं कि समय प्रमाण हर एक तीव्र पुरुषार्थी बने, चाहे नंबरवार। बाप दादा जानते हैं, लेकिन नंबरवार में भी तीव्र पुरुषार्थ सदा रहे, इसकी भी आवश्यकता है. బాబా చెప్తారు అంటే ఈ సమయం అనుసారంగా వాస్తవంగా ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థం చేయాలి. భలే నంబర్ వారే ఉంటారు, కానీ ఆ నంబర్ వారు కూడా తీవ్ర పురుషార్థం చేయొచ్చా లేదా? ఈ తీవ్ర పురుషార్థం చేసేది ఈ సమయం అనుసారంగా చాలా అవశ్యం. మనకు కంపల్సరీగా మనం తీవ్రంగా చేయాలి. తీవ్రం అంటే ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా చేయాలి. అయితే సమయం అనుసారంగా ఇప్పుడు ఎట్లా ఏమేమి జరుగుతూ ఉంది, ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మనం ఒకవేళ అట్లనే వదిలేస్తాం అనుకోండి, అదే సంస్కారం అయిపోతుంది, పాతదే సంస్కారం అయిపోతుంది. మళ్ళీ ఆ పాత సంస్కారమే బయట వస్తూనే ఉంటుంది. అందువల్ల చాలా స్ట్రాంగ్గా సంకల్పం చేసి तीव्र पुरुषार्थी कावल. तो समय संपन्न होने में तीव्रता से चल रहा है, लेकिन अभी बच्चों को बाप समान बनना ही है, ये भी निश्चित है ना? निश्चय है ना? निश्चित है. सिर्फ इसमें तीव्रता चाहिए. బాగా చెప్తారు. సమయం ఏమో వాస్తవంగా ఫాస్ట్గా పోదా ఉంది. ఇంత ఫాస్ట్గా చూడండి, మళ్ళీ గురువారం వచ్చేసింది, ఇప్పుడిప్పుడే పోయినట్టుగా ఉంది, మళ్ళీ ఇప్పుడిప్పుడే వచ్చేసింది. అంత ఫాస్ట్గా సమయం పోదా ఉంది. అయితే మరి శివబాబా చెప్తారు, ఈ సమయానికి అనుసారంగా మనం ఉండాలి. తండ్రి సమానం అది కానీ కావాలని ఫిక్స్ చేసుకున్నారా లేదా? అందరూ మీ మనసులో ఫిక్స్ చేసుకున్నారా? ఈ ప్రోగ్రాం, ఏ ప్రోగ్రాం తండ్రి సమానం కావాలి అట్లా అని. మరి ఎందుకోసరం మనం చేయటానికి కాలేదు? తీవ్రంగా చేయొచ్చు కదా. तो हर एक अपने को चेक करो कि मैं सदा तीव्र पुरुषार्थी हूँ, क्योंकि पुरुषार्थ में पेपर तो बहुत आते ही हैं और आना भी है, लेकिन तीव्र पुरुषार्थी के लिए पेपर में पास होना इतना ही निश्चित है, और निश्चित है कि तीव्र पुरुषार्थी पेपर में पास हुआ ही पड़ा है. बाबा చెప్తారు, తీవ్ర పురుషార్థం చేసే దృఢ సంకల్పం మనం చేయాలి. సదా స్వమాన్లా ఉండండి. ఏమీని స్వమాన్ చెక్ చేసుకోండి, ఈ స్వమాన నాకు సదా ఉందా అట్లా అని. ఏం స్వమానం? నేను సదా తీవ్ర పురుషార్థి ఆత్మ అయినాను. సంకల్పం స్వమాన్లా ఉండి దాని ప్రాక్టికల్ తీసుకురండి. ఎందుకంటే పురుషార్థంలో ఏమో గ్యారంటీ ఎగ్జామినేషన్ వస్తుంది. మనం ఏమైనా అనుకోండి, ఆ రోజే మనకు ఎగ్జామ్ వస్తుంది. కొందరేమో అటెన్షన్ పెట్టుకొని పాస్ అయిపోతారు, కొందరు మరి అటెన్షన్ తక్కువ ఉండేదానికి ఎలా దాంట్లో ఫెయిల్ అయిపోతారు. అయితే ఎవరు తీవ్ర పురుషార్థి అయినారు, సదా ఫుల్ అటెన్షన్లో ఉండి చేస్తారు, వాళ్ళు నిశ్చయం చేసుకున్నారు, నేను మాత్రం ఈరోజు ఇట్లనే ఉంటాను, ఫిక్స్ చేసుకుంటారు. ఫిక్స్ చేసుకొని ఫుల్ అటెన్షన్తో వాళ్ళు ఫుల్ విల్ పవర్ని యూజ్ చేస్తే గ్యారంటీ ఆ పేపర్లో వాళ్ళు పాస్ అయ్యే తీరుతారు. పాస్ అయ్యేది మనకు నిశ్చయంగా ఉంది. ఎందుకంటే బాబా మనకు ఇది కూడా స్వమానం ఇచ్చినారు, మీరు కల్పకల్ప విజయ ఆత్మ అయినారు అట్లా. మనదే కదా మరి విజయం ఎట్లా అవుతుంది? అటెన్షన్ పైన ఉంది, తీవ్ర పురుషార్థం పైన అటెన్షన్. होना ही है, होना है या नहीं डाउट नहीं, हुआ ही पड़ा है.
ఏ నిశ్చిత్ హై. బాబా చెప్తారు ఫిక్స్ అయిపోయింది మనకు, పాస్ అయ్యేది, విజయం అయ్యేది మన తీవ్ర పురుషార్థులు. అవుతుందో లేదో అని మాటనే లేదు, డౌటే లేదు, నిశ్చిత్, ఫిక్స్ ఫిక్స్. అర్థమైందా? तो सेवा भी सभी अच्छी रुचि से करते हैं, लेकिन बाप दादा ने पहले भी कहा कि वर्तमान समय के प्रमाण एक ही समय पर मनसा वाचा कर्मणा अर्थात चलन और चेहरे द्वारा तीनों ही प्रकार की सेवा चाहिए. మరి శివబాబా చెప్తారు ఈ వర్తమాన సమయం సేవ ఎట్లా చేయాలంటే ఈ మూడు చేరి సేవ చేయాలి. మనస వాచ కర్మణ అంటే మన మనసులో అనుకోవాలి, బాబా నీలాగా ఉండి నేను చేస్తాను అంటాను, అదే చెప్పాలి, అదే చేయాలి. ఈ మూడు ఒకేసారి ఉండాలి. మన నడవడికి అట్లా ఉండాలి. మన నడవడికే మన ముఖంలో ఈ మూడు సేవ చేరి కనిపించాలి. అంటే భగవాన్ ప్రత్యక్షం చేయాలంటే బాప్ సమాన్ గుణం ఉండాలి. ఆ బాప్ సమాన్ గుణాన్ని మనసులో అనుకోవాలి. నేను ఈరోజు జ్ఞాన స్వరూప స్థితిలో ఉంటాను, నా మాటలు కూడా ప్రతి ఒక్కటి జ్ఞాన స్వరూపమే, నా నడవడికే కూడా అట్లనే, నా ముఖంలో నా నడవడికలో బాబా చెప్పేదే కనిపించాలి. అట్లా అని జ్ఞాన స్వరూప స్థితి, శాంతి స్వరూప్, ఆనంద స్వరూప్లా ఉంటాం అనుకోండి, శక్తి స్వరూప్. అది ఏ పేపర్ వచ్చినా సరే నేను అట్లనే ఉండాలి, మనసా వాచా కర్మణ. అప్పుడు మనం గ్యారంటీ పాస్ అవుతాం, వేరే వాళ్ళకి కూడా సర్వీస్ అవుతుంది. మనం గడిగడి పరిస్థితుల్లో ఫెయిల్ అయిపోయిన దానివల్ల మనకు సర్వీస్లో ఏమవుతుంది, సఫలత కాలేదు. మనుషులు చూస్తారు, వీళ్ళేమో చెప్తారు కానీ చేసేవాళ్ళు కాదు. అట్లా అయిపోయిందా లేదా? ఏం చెప్తూ ఉంటామో అది చేయాలి. సడన్గా అజ్ఞానీల ముందు మనం అట్లా చేసేస్తే కష్టం. దాది చెప్తూ ఉంటారు, ఒకసారి దాది చెప్పినారు, కిచెన్లోనే అన్ని ప్రకారమైన మాయా వస్తూ ఉంటుంది. కిచెన్లో అంటే చాలా మంచి యోగిలే వంట చేస్తారు అనుకోండి. మధుబన్లో స్పెషల్గా కిచెన్ అంతా చూసేదానికి కూడా ఈ బయట వాళ్ళు వస్తారు. అంటే యోగ శిబిర్ జరిగే టైంలో అన్నీ మధుబన్ మొత్తం చూస్తారా లేదా. అప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఒకరేదో తప్పు చేసేసారు, అంటే చేస్తారు, ఏమో చేశారు. ఆ ఇన్ఛార్జికి కోపం వచ్చేసింది, చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక విఐపి వచ్చినాడు, మధుబన్ అంతా చూసి అన్నీ బాగుంది. అయితే ఏమైంది, ఈ అరిచే దానివల్ల వాళ్ళు అనుకున్నారు వీళ్ళు ఎంత బాగా క్లాసెస్ చేస్తూ ఉన్నారు. అయితే ఏమి ఇది వీళ్ళే ఇట్లా అవుట్ ఆఫ్ టెంపర్, అంటే అంత హై టెంపర్, కోపం అంటే కోపం అంత పెద్దగా వచ్చేసింది, హై టెంపర్ అనుకున్నాడు. నిన్న రాత్రి వీళ్ళే క్లాస్ చేశారు కదా, అయితే వీళ్ళు ఎట్లా అరుస్తూ ఉన్నారే అట్లా అని అనుకునేసారు. తర్వాత విఐపి ఎగ్జామ్ ఇది చెప్పినాడు, అనుభవం చెప్పేటప్పుడు చెప్పినాడు, నాకు అన్నీ బాగుంటుంది కానీ ఈ మాటలో నాకు చాలా డౌట్ వచ్చేసింది, నిజంగానే ఇది పాసిబులా లేదా? ఎందుకంటే మంచి తపస్వి, బాగా క్లాస్ ఏమో రాత్రి చేశారు, మరి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంత బాగా అరుస్తూ ఉన్నారే అట్లా. అప్పుడు వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చేసింది, ఇది రియల్గా యోగా నుంచి సాధ్యమా లేదా అట్లా, భగవాన్ ప్రత్యక్షత ఎట్లా. అందుకే బాబా చెప్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. బయట వాళ్ళు మిమ్మల్ని చూస్తూ ఉంటారు, ఏమేమి చెప్తారు, రాజయోగిలో ఎట్లా ఉంటారు. కొంచెం గట్టిగా అరిస్తే కూడా వాళ్ళకు సంకల్పం వచ్చేస్తుంది, ఏమిది అట్లా అని. అందుకే బాబా చెప్తారు మనసా వాచా కర్మణ, మన నడవడికలో, మన ముఖాలు, మనం ఏమి స్ట్రాంగ్గా అనుకున్నాం బాప్ సమాన్ అయ్యేది కనిపించాలి, అప్పుడే అది సేవ అవుతుంది. సో సేవలు కూడా అన్ని చేరి ఉండాలి. మనసా ద్వారా అనుభవ కరానా
वाणी द्वारा ज्ञान का खजाना का परिचय देना और चलन और चेहरे द्वारा संपूर्ण योगी जीवन के प्रैक्टिकल स्वरूप का अनुभव कराना, तीनों ही सेवा एक समान करनी चाहिए. బాబా చెప్తారు ఈ మూడు సేవను చేరి ఉండాలి. మనసా వాచా కర్మణ. అర్థమైందా? మనసు ద్వారా అనుభవం కూడా చేయించాలి. వేరే వాళ్ళకు ఇప్పుడు మన దగ్గర వస్తారనుకోండి, మన లోపల ఉండే శాంతి స్వరూప స్థితి, మన లోపల ఉండే ఆనందం ప్రీతి వాళ్ళకు అనుభవం అయిపోవాలి. వైబ్రేషన్లో మన దగ్గర వస్తే ఆ వైబ్రేషన్ వాళ్ళకి రావాలి. శాంతిగా ఉండే వైబ్రేషన్, హ్యాపీగా ఉండే వైబ్రేషన్ వస్తుందా? ఎవరైనా అజ్ఞానులు కానీ ఎవరైనా మీ దగ్గర వస్తే వాళ్ళకు మీ ఏం అనుభవం అవుతుంది? శాంతిగా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ప్రేమ స్వరూపులా ఉన్నారు, వీళ్ళ దగ్గర ఉండి నాకు ఆనందం లే శక్తి ప్రాప్తి అవుతూ ఉంది. ఏదైనా అనుభవం చేస్తారా? మీ వైబ్రేషన్ లోపల ఉండేదే బయట వాళ్ళకు అనుభవం అవుతుంది. ఇంకొకటి మనం వాచ ద్వారా ఈ జ్ఞానాన్ని పరిచయం ఇస్తాం అందరికీ. అది కూడా అందరికీ అనుభవం కావాలి. ఈ వాణి ఎంత పవర్ఫుల్గా ఉంది, ఎంత బాగా దీంట్లో పాయింట్స్ ఉంది ఎట్లా అని మన ద్వారా వాచ ద్వారాను అనుభవం కావాలి. ఇంకొకటి మన నడవడిక ద్వారా, నడవడికలో ఏం కనిపించాలి? వీళ్ళు సంపూర్ణ యోగి జీవనంలో ఉన్నారు, ఆ రూపం కనిపించాలి. యోగిన రూపం ఎట్లా ఉంటారు, ఎట్లా హర్షితంగా ఉంటారు, వాళ్ళ దృష్టిలో ఎంత పవిత్రత అది శక్తి ఉంటుంది, యోగిలో శాంతిలో శక్తి ఉంటుంది. ఇదన్నీ మొత్తం శరీరం ద్వారా మనం ఇట్లా దివ్య స్వరూపంలో వేరే వాళ్ళకు అనుభవం చేయించాలి. మన నడవడిక ద్వారా, మన ముఖం ద్వారా. ఇదే బాబాని ప్రత్యక్షం చేసడానికి ఆధారం అవుతుంది. तो तीनों ही सेवा एक समय करनी है, अलग अलग नहीं. ఈ మూడు సేవను చేరి ఒకేసారి చేయాలి. कम समय बहुत कम है, सेवा अभी बहुत करनी है. बाप दादा ने देखा कि सबसे सहज सेवा का साधन वृत्ति द्वारा वाइब्रेशन बनाना, वाइब्रेशन द्वारा वायुमंडल बनाना, क्योंकि वृत्ति सबसे तेज है, तेज साधन है. అంటే మరి బాబా చెప్తారు ఈ మూడు ప్రకారమైన సేవ ప్రాక్టికల్గా చేయాలి మనం. ఏంటంటే టైం చాలా తక్కువ ఉంది, సేవ ఎక్కువ ఉంది. ఎక్కువ సేవ ఉండేటప్పుడు మనం జీవనం ఆధారంలోనే సేవ చేసేది అవుతుంది. మొదట్లో అంతా కోర్స్ చేసేది చేసేది నాలెడ్జ్ను సిద్ధి చేసి చెప్పేది, అది ఒక టైం ఉండింది. ఇప్పుడు అంత టైం లేదు. మన జీవనాన్ని చూసి వేరే వాళ్ళు పరివర్తన కావాలి. సో దాంట్లో కూడా ముఖ్య మాట ఏమంటే మన వృత్తి అంటే మన లోపల ఉండే భావన, యాటిట్యూడ్ ఏముందో అది చాలా పవర్ఫుల్. దాంట్లో ఏముంటుందో దాందే వైబ్రేషన్ బయట వస్తుంది. సో మన వృత్తి ద్వారా వైబ్రేషన్ మరి వాయుమండల్ని సెట్ చేయాలి, అది వాయుమండలం అవుతుంది. అట్లా సేవ మనం ఇప్పుడు కంపల్సరీగా చేయాలి. ఇప్పుడు సెంటర్కి వస్తారనుకోండి, సెంటర్లో ఏం వైబ్రేషన్ ఉంది చెప్తారు, చాలా బాగుంది ఇక్కడ వస్తే నా మనసు నెమ్మదిగా ఉంది అట్లా అని చెప్తారు. సో ఇట్లా వైబ్రేషన్ చేసుకోవాలి. దేని ఆధారంలో ఈ వైబ్రేషన్ వచ్చిందంటే వృత్తి ఆధారం, అదే వాయుమండలం ఉంటుంది. మరి వాళ్ళు పోయి వేరే వాళ్ళకు చెప్తారు, నేను ఫలానా సెంటర్ పోయినాను, ఎంత బాగుండిందంటే నాకు చాలా హ్యాపీనెస్ అనుభవం అయింది అట్లా అని చెప్తారు. కొన్ని సెంటర్స్లో అట్లా అనుభవం అవుతుంది. కొన్ని సెంటర్స్లో ఏమవుతుంది, అక్కడ జరిగే విషయాలు ఏమేమో జరుగుతుంది, దాని వాయుమండలం నిండిపోయి ఉంటుంది. అప్పుడు వచ్చిన వాళ్ళకు ఏమనుకుంటారు, వేరే ఆశ్రమంలో ఇంత బాగుంది, ఇక్కడేమో ఇట్లా ఉంది అని చెప్తారు. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన వృత్తి ఆధారంలో వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ ఆధారంలో వాయుమండలం వచ్చేస్తుంది. ఫలానా పైన మనకు మంచి అభిప్రాయం కావాలంటే వాళ్ళ దగ్గర ఉండే ఆ వృత్తి, వాళ్ళ వైబ్రేషన్, వాళ్ళ వాయుమండలం అట్లా బాగుంటుంది. అప్పుడు మనకు మంచి అభిప్రాయం వచ్చేస్తుంది. అట్లా ఇక్కడ కూడా మంచి వాయుమండలం చేసుకోవాలి.
దానికి ఆధారం వృత్తి. ఎందుకంటే వృత్తి నుంచి చాలా పవర్ఫుల్ అది మనసులో, దాందే వైబ్రేషన్ వ్యాపక్ అవుతూ ఉంటుంది. तो जैसे साइंस की रॉकेट फास्ट जाती है, वैसे आपकी रूहानी शुभ भावना और शुभ कामना की वृत्ति दृष्टि और सृष्टि को बदल देती है. बाबा చెప్తారు, दृष्टि और वृत्ति सृष्टि को बदलने का సాధన్ హే వృత్తి. అంటే ఎట్లా సైన్స్ దాంట్లో చాలా ఫాస్ట్, అంటే ఫాస్ట్ ఏది రాకెట్ కదా, రాకెట్ ఎంత ఫాస్ట్గా పోతూ ఉంటుంది. ఇక్కడ మరి ఫాస్ట్ సేవకు సాధన ఏమంటే మన వృత్తి ద్వారా శుభ భావన శుభ కామనాది వృత్తి ఉండాలి. సదా శుభ భావన అందరిపై శుభ కామన ఉంటే అదే దృష్టి మరి సృష్టిని పరివర్తన చేయడానికి ఆధారం. వేరే వాళ్ళు మిమ్మల్ని చూసిన వెంటనే వాళ్ళకు మంచి అభిప్రాయం రావాలి, మంచి ఫీలింగ్స్ రావాలంటే మన భావన బాగుండాలి. మంచి భావనతో మంచి కోరికతో మనం వాళ్ళ దగ్గర మాట్లాడితే, వాళ్ళని చూసి స్మైల్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ అభిప్రాయం మారుతుంది, బాగా అయిపోతుంది. మొత్తం సృష్టి కూడా పరివర్తన అంటే రచన, మంచి రచన తయారవుతుంది. तो एक स्थान पर बैठे भी वृत्ति द्वारा सेवा कर सकते हैं. सुनी हुई बात फिर भी भूल जाती है, लेकिन जो वायुमंडल का अनुभव होता है वो भूलता नहीं है. అంటే ఒక్క స్థానంలో కూర్చొని మన శుభ భావన శుభకామనాది వృత్తి ద్వారా సేవ బాగా చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చినారు అనుకోండి, కోర్స్ ఇస్తాం. కోర్స్ ఇస్తే విన్న మాటలు మర్చిపోయేది సాధ్యం. అయితే వాళ్ళు ఏమి అనుభవం చేసినారు, ఆ అనుభవం మర్చిపోయేది సాధ్యం లేదు. ఆ అనుభవం ఎట్లా అవుతుందంటే మన వృత్తి ద్వారా వాయుమండలం మనం ఏం చేస్తామో ఆ వాయుమండలాన్ని అనుభవం అది పర్మనెంట్గా ఉంటుంది. ఆ అనుభవం అంటే మర్చిపోయేది సాధ్యమే లేదు, అట్లా ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, సదా మీ శుభ భావన శుభకామనతో మీరు సేవ చేయండి. మీ అంటే వాయుమండల్ బాగా అయిపోవాలి. ఇట్లా మధుబన్లో కూడా అందరూ అనుభవం చేస్తారు, అన్నీ బాగుంది అన్నీ బాగుంది అని అనుభవం. బ్రహ్మ బాబాది కర్మభూమి అది మధుబన్లో బ్రహ్మ బాబా ఏ స్థానంలో ఏమేమి చేస్తున్నారు దాని వైబ్రేషన్ ఇప్పుడు కూడా ఉంది. అందుకే కంపల్సరిగా శాంతివన్ పోయిన వాళ్ళందరూ పైన మధుబన్ పోయి వస్తారు. అది బ్రహ్మ బాబాది కర్మభూమి, తపస్వి భూమి, యోగ భూమి, చరిత్ర భూమి. ఇది వాయుమండల్ పాండవ భవన్లో ఎంత బాగుంది. పాండవ భవని ఫస్ట్ ఈ బ్రహ్మకుమారి దాంట్లో ఓన్ బిల్డింగ్స్ కట్టింది. అయితే అది తపస్య స్టేజ్లో బ్రహ్మ బాబా ఉంటే మమ్మ బ్రహ్మ బాబా అందరూ పెద్ద పెద్ద మహారథులు అందరూ ఎంత బాగా అక్కడ తపస్సు చేసినారు. ఆ తపస్య అది వైబ్రేషన్. అక్కడ ఉండే చారున్ ధామ్ చాలా ప్రసిద్ధ మధుబన్లో. ఎందుకంటే బ్రహ్మ బాబాది కర్మభూమి, యోగ భూమి, చరిత్ర భూమి అయింది అక్కడ. तो अब तक भी हर एक उसी वायुमंडल का जो अनुभव करते हैं वो भूल नहीं सकते हैं. ఒక్కసారి పోయి వచ్చారు అయినా ఆ వాయుమండలాన్ని మర్చిపోయేదానికి లేదు. అంత బాగా చేసిపోయినారు బ్రహ్మ బాబా మమ్మ. అక్కడ ఏమంతా కర్మం చేసినారో దాని వైబ్రేషన్ ఇప్పుడు కూడా. तो वायुमंडल का अनुभव दिल में छप जाता है. वाणी द्वारा बड़े बड़े प्रोग्राम्स तो करते ही हो, लेकिन हर एक को अपनी श्रेष्ठ रूहानी वृत्ति से वाइब्रेशन से वायुमंडल बनानी है. బాగా చెప్తారు. అక్కడ వాచ సేవను జరుగుతుంది, కాన్ఫరెన్స్ అది ఇది అంతా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ వాచా సేవలో ఎన్ని మాటలు మర్చిపోతారు. అయితే ఇది మాత్రం మర్చిపోయేదానికి లేదు. ఇది ఆత్మిక రూహానీ వృత్తి ద్వారా ఏం వైబ్రేషన్ వాయుమండల అనుభవం చేస్తారు ఇది మాత్రం ఎవరు మర్చిపోరు. మధుబన్లో ఎంతమంది విఐపీస్ చూసి వచ్చి దాన్ని వర్ణన కూడా చేస్తారు. అయితే ఏదో ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని వాయుమండలం
పవర్ఫుల్గా అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానాన్ని పేరు చెడిపోకుండా చూసుకోవాలి. ఎక్కడ ఉన్నాం మనం? భగవాన్ ఇల్లు పాండవ భవన్ ఇంత మంచి పరమాత్మ అవతరణ భూమి అని చెప్తాం. అయితే అది నడుచుకునే వాళ్ళు కూడా బాగుండాలి. ఈ సెంటర్స్ అంతా కూడా బాబాది నడుచుకునే వాళ్ళు చాలా బాగుండాలి. तो हमारी बाबा చెప్తారు, वृत्ति रूहानी और शक्तिशाली तब होंगी जब अपने दिल में मन में किसी के प्रति उल्टी वृत्ति का वाइब्रेशन ना हो. అంటే మన మనసులో శక్తిశాలిగా ఉండాలి. మన వృత్తి శక్తిశాలిగా ఉండాలంటే, ఆత్మికతలో ఉండాలంటే మన మనసు లోపల, మన బుద్ధిలో సరి మనసులో సరి ఎవరిపైన ఏమీ ఉల్టా భావన ఉండకూడదు, రాంగ్ అభిప్రాయం ఉండకూడదు, చెడ్డ అభిప్రాయం ఎవరిపైన ఉండకూడదు. అర్థమైందా? చెడ్డ అభిప్రాయం ఉంటే అదే వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. చెడ్డ అభిప్రాయం మనసులో రాకుండా చూసుకోండి. अपने मन में वृत्ति सदा स्वच्छ हो, क्योंकि किसी भी आत्मा के प्रति अगर कोई व्यर्थ वृत्ति व ज्ञान के हिसाब से नेगेटिव वृत्ति या नेगेटिव माना कीचड़ा, अगर मन में किसी के लिए कीचड़ा है तो शुभ वृत्ति से सेवा नहीं कर सकते हैं. బాగా చెప్తారు. మనసు లోపల అంటే మన భావన వేరే వాళ్ళపైన స్వచ్ఛంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అందరు ఆత్మల పైన శుద్ధ శ్రేష్ఠ భావన ఉండాలి. ఒకవేళ వ్యర్థ వృత్తి ఉంది అని అనుకోండి, ఎవరైనా ఏదో అట్లా ఇట్లా పని చేస్తారు, మన మనసులో ఏమొస్తుంది? వ్యర్థంగా వాళ్ళపైన ఆలోచన వచ్చేస్తుంది, వ్యర్థ వృత్తి అయిపోతుంది. వ్యర్థ భావన అంటే నెగిటివ్ భావన వచ్చేస్తుంది. ఈ నెగిటివ్ మరి ఈ వ్యర్థం, ఇది చెత్త. ఈ చెత్త ఉంటే మనకు వాళ్ళపైన శుభభావననే రానే రాదు. ఆ రోజు వాణిలో ఏం చెప్పినారు? వ్యర్థ और నెగిటివ్కు అవాయిడ్ కరికే అవార్డులో ఏం చెప్పినారు కదా. అందువల్ల ఇది చాలా పెద్ద అంటే పెద్ద సేవ. భగవాన్ ప్రత్యక్షం చేయాలంటే ఎవరిపైన నెగిటివ్ ఫీలింగ్స్ రాకూడదు, వ్యర్థ భావన రాకూడదు. మనం కూడా అట్లనే నడుచుకోవాలి. మన చూసి ఎవరికైనా వ్యర్థ వైబ్రేషన్ వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుందంటే నడవడికనే కదా ఆధారం. సో ఎట్లా నడుచుకోవాలి? వేరే వాళ్ళ మనసుకు వ్యర్థ సంకల్పం రాకుండా నడుచుకోవాలి. వేరే వాళ్ళ మనసులో మీ పైన నెగిటివ్ ఫీలింగ్స్ రాకుండా నడుచుకోవాలి. మనం కూడా అట్లా నడుచుకోవాలి. మనకు మరి వేరే వాళ్ళ పైన నెగిటివ్ వ్యర్థం ఉండకూడదు. అట్లా నడుచుకుంటేనే మంచి సేవ అవుతుంది. ఒకసారి బ్రహ్మ బాబా ఉండేటప్పుడు జరిగిన విషయం, మన దాదీనే మరి దీదీనే ఇద్దరినే మార్కెట్కి పంపించినారు. మార్కెట్ అంటే ఎర్లీ మార్నింగ్ మార్కెట్కి పోయి వచ్చేస్తారు. అప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, వెజిటబుల్స్ చీప్గా ఫ్రెష్గా ఉంటుంది. అంటే అది అబు రోడ్లా ఉంటుంది. వీళ్ళు పాండవ భవన్ పైన ఉన్నారు కదా, పైన ఉండి కింద బస్సులో పోవాలి. బస్సులో పోయి బస్సులో ₹1 50 పైసా. అప్పుడు మొదట్లో 50 పైసా. ఇద్దరికి చేరితే ₹1 అయిపోతుంది. పోయేదానికి ₹1, వచ్చేదానికి ₹1. అయితే అప్పుడంతా ₹1కు ఎంత వెజిటబుల్స్ దొరుకుతూ ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు పోయేటప్పుడేమో బస్సులో వెళ్ళిపోయినారు, వచ్చేటప్పుడు అనుకున్నారు అనవసరంగా ఎందుకు బస్సులో డబ్బులు ఇచ్చేది, మనం నడిచే పోదాం అట్లా అనుకొని నడిచి వస్తూ ఉంటే అంత లోపల ఏమైంది, క్లాస్ అయిపోయింది. అయితే క్లాస్లో ఒక్కసారి బ్రహ్మ బాబాకు సంకల్పం వచ్చింది, వీళ్ళిద్దరూ ఏమి ఇంకా రానేలేదే అట్లా అని. బ్రహ్మ బాబాకు చాలా ఇదైంది, అయ్యో నాకెందుకు వీళ్ళపైన సంకల్పం వచ్చింది, వ్యర్థ సంకల్పం వచ్చేసింది, ఎందుకు ఇంకా రాలేదే అట్లా అని. బ్రహ్మ బాబా ఎంత సీరియస్గా తీసుకున్నారు ఆ ఒక్క సంకల్పాన్ని కూడా.
మళ్ళీ వాళ్ళిద్దరు అందరూ వచ్చినారు, క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చినారు. చాలా సంతోషంగా బాబా దగ్గర వచ్చినారు. 1 రూపీ మిగిలించిన మాట చెప్పు. అయితే ఆ 1 రూపీ ఏమి టైం మరి ఎంత జ్ఞాన ఖజానా, ఒక్కొక్క జ్ఞాన ఖజానా ఎంత లక్షలు డబ్బులు, దాన్ని మిస్ చేసుకొని ఈ 1 రూపీన మిగిలించేదానికి వచ్చినారు. అప్పుడు బాబా చెప్పినారు, ఫస్ట్ నా దగ్గర రావద్దు, పోయి మురళి వినేసి రండి అని చెప్పినారు. సరే మురళి అప్పుడంతా గ్రామ్ ఫోన్లో రికార్డ్ కూడా చేస్తారు. చంద్రహాస్ బాయ్ అని ఒకరు ఉంటుంది. సరే వీళ్ళ ఇద్దరు పోయినారు చంద్రహాస్ బాయ్ దగ్గర క్లాస్ వినేదానికి, మళ్ళీ రికార్డెడ్ క్లాస్. ఆ బాయ్ ఏం చెప్తారు, ఉండండి ఇప్పుడు నేను నాస్టా చేయాలి, నాకు ఆకలి అవుతూ ఉంది అని చెప్పినారు. అది పోయి నాస్టా చేసి వచ్చే లోపల 9 o'clock అయిపోయింది. మళ్ళీ కూర్చొని ఇద్దరు విన్నారు. ఇప్పుడు ఎంత టైం అయిపోయిందంటే అది వినేదానికి 1/4 గంట సేపు అయిపోయింది, 10 గంట అయిపోయింది. తర్వాత పోయి బాబా దగ్గర మీట్ చేశారు. బాబా ఫస్ట్ అడిగినారు, ఏం విన్నారు వాణిలో అట్లా అని. వాణి పాయింట్ ముఖ్యంగా వాళ్ళు మళ్ళీ వాణి పాయింట్ అంటే అర్జెంట్లో ఏమో విన్నారు. ఇద్దరు ఏం విన్నారు చెప్పినారు. ఏం విని ఉంటారు, ఈజీ మాట రోజు అప్పనీకు ఆత్మ సమజ్ బాపోయాదు. ఇట్లా స్పెషల్ పాయింట్ ఏముండింది అని అడిగినారు బాబా. మళ్ళీ ఆ స్పెషల్ పాయింట్ ఏమి అటెన్షన్ వాళ్ళకి ఏమంటే, అయ్యో లేట్ అయింది బాబా దగ్గర పోయేదాన్ని అట్లానే మనసులో ఉండింది. అంటే చూడండి ఎంత వ్యర్థ మాటలు వచ్చిందా లేదా. బాబా ఇంత సీరియస్గా తీసుకున్నారు. ఒక్కసారి వాళ్ళ ఇద్దరు ఏమి ఇంకా రాలేదేని సంకల్పం చేసింది. అది బ్రహ్మ సంకల్పం. భగవాన్కు నెక్స్ట్ ఎవరు? బ్రహ్మ సంకల్పాన్ని వేస్ట్ చేసిన దానివల్ల వాళ్ళ ఇద్దరికి పెద్ద పనిష్మెంట్. మరి బ్రహ్మ బాబా అనుకున్నారు, నా సంకల్పం వేస్ట్ అయితే ఈ ప్రపంచం ఏమైపోతుందో అట్లా అని. అంత భయంకరంగా బాబా సీరియస్గా తీసుకుంటారు సంకల్పాన్ని వేస్ట్ చేయకుండా. అప్పుడు వాళ్ళ ఇద్దరు పైన బాబాకు ఏమైపోద్ది చెప్పినారు, మీరిద్దరూ నా సంకల్పాన్ని ఇట్లా వేస్ట్ చేసే నిమిత్తంగా ఉన్నారు, నెక్స్ట్ టైం నుంచి ఈ తప్పు చేయొద్దు అని చెప్పినారు. వాళ్ళు అంత సీరియస్గా తీసుకునేది. అంటే ఇక్కడ బాబా బిడ్డలు ఎన్ని వ్యర్థ సంకల్పాలు, ఎంతమంది పైన ఏమేం సంకల్పాలు ఎట్లా చేసుకొని నడుచుకొని ఉన్నారు. ఎంత మరి యోగాని లక్షణాలు ఏమి, ఆ యోగాని వైబ్రేషన్ ఎంత ఉండాలి, ఎంత బాబాని ప్రత్యక్షం చేసానికోసం మన మనసుని అంత జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యర్థాన్ని అవాయిడ్ చేయాలి, నెగిటివ్ని అవాయిడ్ చేయాలి. చేస్తున్నారా లేదు, ఎట్లా అంటే అట్లా అందరూ అంతేలే అని అనుకుని నడుచుకుంటారా. ఎంత అల్బిలా పని, కేర్లెస్గా మీ మనసును మీరు వదిలేస్తున్నారు. ఆ మనసును ఎంత జాగ్రత్తగా ఫుల్ అటెన్షన్లో వ్యర్థం లేకుండా చూసుకోవాలన్నా లేదా, అట్లా మనం చూసుకోవాలి. అర్థమైందా? సో బాబా నుంచి చెప్తారు, అప్పుడే పరమాత్మని ప్రత్యక్షం చేస్తానికి మనకు ఛాన్స్ ఉంటుంది, నిమిత్తంగా ఉంటాం. మనం ఊరికనే ఎట్లా మనం అడుగుతాం, బాబా ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంది ఎట్లా అని బేబీ టైప్లో. మన మనసుని మన బుద్ధిని సీరియస్గా పరివర్తన చేసుకోవాలా లేదా. ఈరోజు నుంచి ఫుల్ అటెన్షన్ పెట్టుకోండి. ఏమైనా జరగని నాకెందుకు సంకల్పం రావాలి, వ్యర్థ సంకల్పం. तो नेगेटिव वृत्ति को भी अपनी शुभ भावना शुभ कामना से नेगेटिव को पॉजिटिव में चेंज कर सकते हो ना, क्योंकि नेगेटिव से अपने ही मन में परेशान हो जाते हैं. బాగా చెప్తారు. ఇప్పుడు నెగటివ్ మరి భర్తని పాజిటివ్గా పరివర్తన చేసుకోవాలి. ఏంటంటే ఈ నెగటివ్ మన మనసుని పరేషాన్ చేసేస్తుంది, అంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది.
వ్యర్థ సంకల్పం ఎవరిపైన మనకు వస్తే మనం డిస్టర్బ్ అయిపోతాం. మనకు నెగిటివ్ సంకల్పం వచ్చినా కూడా మనసు ఎట్లా ఉంటుంది, రెస్టే ఉండదు. అట్లా ఉంటుందా లేదా? बेस्ट थॉट्स चलता है ना, तो पहले अपने को चेक करो कि मेरे मन में कोई किटपिट तो नहीं है. చాలామందికి వేరే వాళ్ళపైన ఎంత సంకల్పాలంటే అంత సంకల్పాలు, ఏమేమో అనవసర సంకల్పాలు చేసుకొని కూర్చుంటారు. ఎంత టైం వేస్ట్, ఎంత మీ మానసిక శక్తి వేస్ట్. ఏం భగవాన్ని ప్రత్యక్షం చేస్తారు? ఎంత లోపల డిస్టర్బెన్స్ ఉంది, కిట్పిట్ అవుతూ ఉంది, లోపల మనసులోనే జగడాలు జరుగుతూ ఉంది. ఇట్లా అయినా వాళ్ళు ఇట్లా చేస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, వీళ్ళ నుంచి నాకు ఇట్లా అయిపోయింది, అదేంది ఇదేంది ఏమో ఎంత జాస్తి చేస్తూ ఉంటారు. లోపల ఎంత జగడాలు. సో బాగా చెప్తారు, अच्छे भी है तो साथ में किटपिट भी चलता है, लेकिन ये ऐसा है, ये समझना अच्छा है. जो रॉन्ग है उसको रॉन्ग समझना, जो राइट है उसको राइट समझना, ये तो ठीक है, लेकिन दिल में बिठाना नहीं है. समझाना अलग है, नॉलेज फुल बनना अलग है, वो तो अच्छा है. रॉन्ग को रॉन्ग ही तो कहेंगे ना. कई बच्चे कहते हैं बाबा हमको पता नहीं ये कैसे है. అంటే రాంగ్నే రాంగే చెప్తాం, రైట్నే రైటే చెప్తాం. ఎవరైనా ఇప్పుడు రాంగ్ చేస్తారో అనుకోండి, మనం వాళ్ళకు నేర్పించాలి, ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి, అట్లా అని నేర్పించాలనా లేదా? అయితే మనసులో పెట్టుకోకూడదు. ఎప్పుడు వాళ్ళు ఇంతేలే, ఇంత ఎట్లా చేస్తారు వాళ్ళు, అట్లా ఇట్లా మన మనసులో వాళ్ళదేందుకు సంకల్పం? మన మనసును మనం జాగ్రత్తగా చూసుకోవాలనా లేదా? వాళ్ళ అవగుణాలు, వాళ్ళ వీక్నెస్ మన ఆలోచన చేస్తే మన మనసు ఏమైపోతుంది, ఎంత వీక్గా అయిపోతుంది. అందుకే బాగా చెప్తారు, ఈ నాలెడ్జ్ ఏమో ఉంది మీకు, ఇది మంచిది, ఇది చెడ్డది, వీళ్ళు ఇది చెడ్డది చేస్తారని తెలుసు. అయితే తెలిస్తే దాని మనసులో పెట్టుకోకూడదు, వాళ్ళకు నేర్పించాలి. ఇట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, అట్లా అని నేర్పించాలి. అర్థమైందా? तो आप देखो ना तो पता पड़ेगा. బాబాగే చెప్తారు, నాకే తెలుస్తుంది బాబా వీళ్ళు రాంగ్ చేస్తారు, ఈ రైట్ ఇది రాంగ్ అని. అయితే మీరే చూడండి వాళ్ళు ఎట్లా చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉన్నారు చూడండి అని చెప్తారు. అదేమో ఒకసారి వాళ్ళు ఎంత లేజీగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఎట్లా ఇట్లా ఇట్లా అంతా ఉన్నారు తెలుస్తుంది. బాకీ మన మనసు లోపల దాన్ని పెట్టుకోకుండా చూసుకోవాలి, దాన్ని అవాయిడ్ చేయాలి. మనసులో పెట్టుకోకుండా ఉండేది చూసుకోవాలి. అర్థమైందా? లేదంటే మన అనవసరంగా కిందగా వచ్చేస్తాం, మన స్టేజే కింద పడిపోతుంది. వాళ్ళ పైన మనం వ్యర్థ సంకల్ప చేసుకొని, నెగిటివ్ సంకల్ప చేసుకొని, వాళ్ళు తప్పు చేస్తారు అని తెలుస్తుంది, కానీ ఆ తప్పునే మనం మనసులో పెట్టుకోకూడదు. సో శివ బాబా ఏమైనా పెట్టుకుంటారా? బాబా కూడా తెలుసు రైట్ ఏమి రాంగ్ ఏమి. జ్ఞాన్ సాగర్ కదా. అయితే జ్ఞాన్ సాగర్ ఇంత మొత్తం ప్రపంచంలో ఎంతమంది రాంగ్ చూసుకొని అనుకుంటారా ఏమి, అయ్యో వీళ్ళు ఇటు చేస్తారు, అటు చేస్తారు, ఇటు చేస్తారు, వచ్చి మనకు నేర్పిస్తారు ఇది రైట్ ఇది రాంగ్, నువ్వు రైట్ చేస్తే ఏమవుతావు, రాంగ్ చేస్తే ఏమవుతారు, నాలెడ్జ్ ఇస్తారా లేదా? అట్లా మనం కూడా నాలెడ్జ్ ఇవ్వాలి. तो बाप समान बाप मानते हैं, आपके कहने से पहले ही मानते हैं कि ये ऐसा है, लेकिन ऐसी बातों को अपने दिल में वृत्ति में रखने से स्वयं कितने परेशान हो जाते हैं. और ख़राब चीज़ अगर मन में रखते हैं, दिल में रखते हैं, तो मन खराब हो जाएगा ना. చెడిపోయిన సామాన్ని పెట్టుకుంటే అన్నీ చెడిపోతుందా లేదా? ఇప్పుడు టమాటో ఇంత ఉంటుంది, ఒక టమాటో చెడిపోయింది అనుకోండి, దాని దగ్గర ఉండేదంతా కూడా చెడిపోతానే ఉంటుందా లేదా? అట్లా శివబాబా చెప్తారు, బ్రహ్మ బాబాకు తెలుసు, శివబాబాకు తెలుసు, వాళ్ళు సర్లేదు అట్లా అని. వాళ్ళ మనసులో అది ఉండదు, వాళ్ళు సర్లేదు అట్లా అని. మన ఎందుకు మన మనసులో పెట్టుకోవాలి?
బాబాకు మనం చెప్పేందుకు ముందే బాబాకు తెలుసు. అయితే మన మనసులో వాడు సర్లేదు అనే మాటను పెట్టుకుంటే మన మనసే చెడిపోతుందా లేదా? మన మనసు ఎంత అశాంతి అయిపోతుంది, ఎంత మన ఫీలింగ్స్లా వచ్చేస్తాం. సో విశ్వ కళ్యాణకారి ఇట్లా నా ఉండేది. విశ్వ కళ్యాణకారి మనసు ఎట్లా ఉండాలి? చాలా శాంతిగా, పవర్ఫుల్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి, బాప్ సమాన్ ఉండాలి. మన పని ఏమి? మన పని విశ్వ కళ్యాణకారి కదా. సో ఈ విషయంలో ఎంతమంది ఆత్మలు ఎట్లా ఉన్నారు అదంతా మన మనసులో ఎందుకు పెట్టుకునేది? వదిలేసి నేను విశ్వ కళ్యాణకారి ఆత్మ, నా శుద్ధ సంకల్పం ఆధారంలో మొత్తం విశ్వం పరివర్తన అవుతుంది. ఏ చెడ్డ మాటను నా మనసులో నేను పెట్టుకోకూడదు, ఎందుకంటే నేను విశ్వ కళ్యాణకారి అట్లా అనుకోవాలి. సో मन में कोई भी ఖరాబ్ नहीं होनी चाहिए. మనసులో ఏ ప్రకారమైన చెడ్డ మాటలు ఉండకూడదు. మన మనసులో ఎవరు ఎంతమంది ఆత్మలు ఈ ప్రపంచంలో యాక్టర్స్ ఎంత చెడిపోయే ఉన్నారు, కానీ అదన్నీ మనం ఎందుకు ఆలోచన చేసుకొని కూర్చున్నాను. మన దగ్గర ఉండే వాళ్ళది కూడా అంతేమంట. వాళ్ళు ఎట్లా ఉంటే వాళ్ళ పదవి ఏమో అట్లా ఉంటారు వాళ్ళు. तो समझाना अलग चीज़ है, समझाओ भले राइट क्या है रॉन्ग क्या है, मन में नहीं बिठाओ. మనం చెప్పాలి. భగవాన్ కూడా అవతరణ అయ్యి రైట్ ఏమి రాంగ్ ఏమి అనేది చెప్తారు, లేదా అర్థమైన వాళ్ళు చేస్తూ పోతూ ఉంటారు. రైట్ అంతా చేస్తారు, రాంగ్ వదిలేస్తారు. మనసులో ఏమీ పెట్టుకోరు. మనం ఎందుకు పెట్టుకోవాలి? మన దగ్గర ఉండేవాళ్ళు ఏమేమి తప్పు చేస్తారు మన మనసులో దాన్ని పెట్టుకుంటే మన మనసు ఏమవుతుంది? విశ్వ కళ్యాణకారి స్టేజ్ రాదు. దానికి బదులుగా ఆసురీ లక్షణాలే మనసులో వచ్చేస్తుంది. ఇంకా ఎక్కువ అసురైపోతాం మనం వేరే వాళ్ళ చెడ్డదంతం పెట్టుకొని. బాబా చెప్తారు, మీరు వాళ్ళకు నేర్పించండి, ఇట్లా ఉంటే నీకు బాగుంటుంది జీవనం, నువ్వు ఇట్లా అయిపోవాలి, నువ్వు ఇట్లా మంచిగా ఉండాలి. చెప్పేది వేరే, అయితే ఆ అవగుణాన్ని మనసులో పెట్టుకునేది తప్పు. మన మనసులో, మన దృష్టి వృత్తిలో ఎట్లా ఉండాలి? మన విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళు ఇట్లా అశుద్ధ మాటలంతా మనసులో పెట్టుకోకూడదు, చెడ్డ విషయాలంతా మనసులో పెట్టుకోకూడదు. అర్థమైందా? బాప్ దాదా మరి హోంవర్క్ ఇస్తారు. మొదట్లో కూడా ఇచ్చినారు హోంవర్క్. అందరూ చేసినారా హోంవర్క్? సహజ పురుషార్థానికి కోసం హోంవర్క్ ఇచ్చినారు. అందరి దగ్గర ఉండి ఆశీర్వాదం తీసుకోవాలి, ఆశీర్వాదం ఇవ్వాలి. ఆశీర్వాదం ఇచ్చి ఆశీర్వాదం తీసుకునేది. అందరు సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు మనం ఇట్లా ఉండాలి. ఎట్లా తీసుకునేది ఆశీర్వాదం, ఎట్లా ఇచ్చేది ఆశీర్వాదం? నెగటివ్ మరి వ్యర్థాన్ని అవాయిడ్ చేయాలి, అప్పుడే ఆశీర్వాదం దొరుకుతుంది. దానికి బదులుగా పాజిటివ్గా ఉండి అందరినీ పాజిటివ్గా చేయాలి. మనం ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేస్తాం కదా. ప్రకృతిని కూడా మార్చేవాళ్ళు అట్లానే. ప్రకృతిని మార్చేవాళ్ళు మనిషి ఆత్మలది గుణాన్ని ఎందుకు మార్చేదానికి లేదు. మన శుద్ధ శ్రేష్ఠ సంకల్పం ఆధారంలో మనం మార్చవచ్చు. తమో గుణి ఆత్మల్ని, తమో గుణి ప్రకృతిని సతో గుణిగా చేంజ్ చేయాలంటే మన మనసులో ఎంత సతో ప్రధాన స్టేజ్ ఉండాలి. ఎవరిది అవగుణం మన మనసులో ఉండకూడదు. అర్థమైందా? ఇట్లా చేంజ్ చేయండి. శుద్ధ వైబ్రేషన్ ద్వారా శుద్ధ వాయుమండలి చేసుకొని దాని ద్వారా సేవ చేయండి. సెంటర్లో ముఖ్యంగా అశుద్ధ సంకల్పంతో చేసుకొని ఉంటే ఇంకా పాపాన్ని బరువు ఎక్కువైపోతుంది. సెంటర్లో ఉండేవాళ్ళు శుద్ధ సంకల్పని చేయాలి, శ్రేష్ఠ సంకల్పని చేయాలి, ఆత్మాన్ని చూడాలి. బాబా బిడ్డను చూసి ఏదైనా వాళ్ళు సరిగ్గా చేయలేదు, తప్పు చేస్తారంటే నైస్గా కరెక్షన్ చేస్తూ పోతూ ఉండాలి. అటువంటి అప్పుడే వాయుమండలం చేంజ్ అవుతుంది. సెంటరే కాదు, ఇంట్లో కూడా అట్లనే ఉండాలి. మనం ఏ స్థానంలో ఉంటామో ఆ స్థానాన్ని వైబ్రేషన్ బాగుండాలంటే మన వృత్తిలో ఎవరిది చెడ్డది రాకూడదు. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు చేయండి.
మరి చాలా పెద్దది, ఎట్లా ఆశీర్వాదం తీసుకునేది ఆ పాయింట్ మళ్ళీ చెప్తాను. చాలా పెద్ద వాణి కూడా, తర్వాత మీకు అన్నీ చెప్తాను. ఆశీర్వాదం తీసుకునే విధానం చాలా డీప్ ఇది. శాంతి. ఇప్పుడు సాకార్ బాణి హెడ్డింగ్ వినండి. ఈరోజు గురువారానికి బాణి. अच्छा मीठे बच्चे बाबा చెప్పారు. सुख देने वाले एक बाप को याद करो, इस थोड़े समय में योग बल जमा करो तो अंत में बहुत काम में आएगा. ఇక్కడ చూడండి ఆ వాణికు దీనికి ఎంత సంబంధం. ఎవరు మనకు సుఖం ఇస్తారు? బాల తలంపు చేస్తూ ఉంటే మన మనసు ఎప్పుడు పాజిటివ్లానే ఉంది. ఏదంతా అవగుణాలు ఉందో బాల తలంపు మనం ఎందుకు చేయాలి? దాని నుంచి మనం ఇంకా కింద పడిపోతాం. దాన్ని అవాయిడ్ చేసి శివబాబా తలంపు చేయండి, సుఖం ఇచ్చేవాళ్ళు. యోగ బలాన్ని మనం జమ చేసుకొని పోతూ ఉంటే అంతు సమయంలో మనకు పనికి వస్తుంది. ఎవరు ఆలోచన చేయకుండా బాబా పైన చేయండి. మరి ప్రశ్న, బేహద్ కే వైరాగి బచ్చే तुम्हें कौन सी स्मृति सदा रहनी चाहिए? బాగా చెప్తారు. మనందరూ బేహద్ వైరాగ్య బిడ్డలు. మనకి ఏ స్మృతి సదా ఉండాలి? ये हमारी चीची छोला है, इसे छोड़ वापस घर जाना है. ये स्मृति सदा रहे, बाप और वर्षे को याद रहे, दूसरा कुछ भी याद न आए. यह बेहद का वैराग्य. कर्म करते याद में रहना, ऐसे पुरुषार्थ करना है जो पापों का बोझ सिर से उतर जाए, आत्मा तमो प्रधान से सतो प्रधान बन जाए. ఎంత బాగుంది ఆ వాణి కనెక్షన్. అవ్యక్త వాణి ఇప్పుడు విన్నారు కదా. మనసులో ఎవరి మాటలు ఉండకూడదు, ఎవరి తలంపు ఉండకూడదు. మన శరీరం కూడా ఇది అసహ్యమైన శరీరం అయిపోయింది. దీన్ని వదిలేసి వాపస్ ఇంటికి పోవాలి. అందుకే దీని తలంపు కూడా చేయకూడదు. సదా మనకు బాబా తలంపు ఉండాలి, ఇంటి తలంపు ఉండాలి. ఇంటికి పోయేదానికి నా మనసు ఎంత శుద్ధంగా అయిపోవాలి, అది పురుషార్థం చేయాలి. తండ్రి మరి ఆస్తి, వేరే ఎవ్వరి తలంపు లేదు, ఏ తలంపు చేయకూడదు. సో ఇది బేహద్ వైరాగ్యం, దీని పేరే బేహద్ వైరాగ్యం. కర్మ అంతం కూడా చేయాలి, అయితే బాబా తలంపులో ఉండి చేయాలి. ఏ ప్రకారమైన పాపాని బరువు మన తలపైన ఉండకూడదు, అన్నీ తీసేయాలి. అట్లా పురుషార్థం చేయాలి. ఒక్క పాపం కూడా మన తలపైన లేకండి. వేరే వాళ్ళ మనసు, వాళ్ళ అవగుణాలు, ఇది అది, వీళ్ళు ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, అదన్నీ కూడా పాపమే. ఆ పాపం కూడా ఉండకూడదు మన పైన. సో ఆత్మ తము ప్రధాన నుంచి సతో ప్రధాన అయిపోవాలి. అట్లా పురుషార్థం చేయండి. సరే. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा याद प्यार गुड मॉर्निंग नमस्ते. मళ్ళీ ధారణ కోసరం బాబా చెప్తారు. याद का ऐसे अभ्यास करना है जो बुरे विचार वाले सामने आते ही పరివర్తన్ హో జాయ్. చాలా కరెక్ట్గా ఉంది వాణి, చూడండి. అవ్యక్త వాణిలో ఏం విన్నారు అట్లా. ఇప్పుడు శివబాబా తలంపు ఎట్లా అభ్యాసం చేయాలంటే, మనం ఎవరైనా చెడ్డ విచారం వాళ్ళు మన ముందు వచ్చేస్తే వాళ్ళు ఫుల్ పరివర్తన అయిపోవాలి. మన తలంపుది శక్తి ద్వారా మన మనసు స్వచ్ఛంగా పెట్టుకొని సతో ప్రధాన అవస్థలో మనం ఉంటే, మన కంటి ముందు చెడ్డ అభిప్రాయం ఉండేవాళ్ళు, చెడ్డ విచారం ఉండేవాళ్ళు వస్తే వాళ్ళు మారిపోవాలి. అట్లా మన తలంపు ఉండాలి. తర్వాత మేరాతో ఏక్ శివ బాబా దూసరా నా కోయి.
इस पुरुषार्थ में रहना है. నాకు ఒక్క తండ్రి తప్ప ఎవరు లేరు. అట్లాని పురుషార్థంలో ఉండాలి. स्वराज्य पाने के लिए शरीर सहित जो कुछ भी है वो बलिहार जाना है. మన స్వరాజ్యాన్ని తీసుకోవాలంటే శరీర సహితంగా ఏమంతా ఉందో అన్నీ బలిహార్ కావాలి, బాబాకు అర్పణ చేయాలి. जब इस रुद्र यज्ञ में सब कुछ स्वाहा करेंगे तभी राज्य पद मिलेगा. అంటే ఈ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞంలో ఎప్పుడు మనం అన్నీ స్వాహా చేస్తాము అప్పుడే మనకు సత్యయుగంలో పెద్ద రాజ్య పదవి దొరుకుతుంది. वरदान ज्ञानी तू आत्मा बन, ज्ञान सागर और ज्ञान में समाने वाली सर्व प्राप्ति स्वरूप भाव. బాగా చెప్తారు, జ్ఞాని తూ ఆత్మ అయ్యేసి జ్ఞాన సాగర్లో మరి జ్ఞానంలోనే పూర్తిగా లీనమైపోయిన వాళ్ళు सर्व प्राप्ति स्वरूप भाव. तो जो ज्ञानी आत्मा, ज्ञानी तू आत्मा है, वो सदा ज्ञान सागर में और ज्ञान में समाई रहती है. सर्व प्राप्ति स्वरूप होने के कारण इच्छा मात्र अविद्या की स्टेज में स्वतः रहती है. అంటే ఎవరు జ్ఞానితూ ఆత్మ అయినారు వాళ్ళు జ్ఞాన సాగర్లో మరి ఈ జ్ఞానాన్ని విచార సాగర్ అంతా చేసే దాంట్లో పూర్తిగా మునిగిపోయి ఉంటారు. సర్వప్రాప్తి సంపన్న స్వరూప అవుతారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ఏమీ కోరికనే ఉండదు. వాళ్ళ కోరికలు అంతా పూర్తి అయిపోయే ఉంటుంది. ఎవరి కోరికలు? జ్ఞానాన్ని విచారం చేసే దాంట్లోనే మునిగిపోయిన వాళ్ళు, ज्ञान सागर ला मुनिगिपोयिन वाडु. तो जो अंश मात्र भी किसी स्वभाव संस्कार के अधीन नहीं, नाम मान शान के मांगता नहीं. బాగా చెప్తారు వాళ్ళు ఈ అంశ మాత్రం కూడా ఈ స్వభావ సంస్కారానికి వశం కాదు. పేరు కావాలి, పొజిషన్ కావాలి, అది కావాలి, ఇదంతా వాళ్ళకి ఉండదు. क्यों क्या कैसे क्वेश्चन में चिल्लाने वाले पुराने पुकारने वाले अंदर एक बाहर दूसरा रूप, उन्हें ज्ञानी आत्मा नहीं कहेंगे. బాగా చెప్తారు ఎవరు అంశ మాత్రం కూడా స్వభావ సంస్కారానికి అధీనం అయిపోతారు. నా పేరు రావాలి, నా పొజిషన్ ఉండాలి, నాకు అందరూ మర్యాద ఇవ్వాలి, ఇట్లా అని అడుగుతూ ఉండేవాళ్ళు. మరి ఎందుకు ఏమీ క్వశ్చన్స్లో అరుస్తూ ఉండేవాళ్ళు. ఇట్లా వాళ్ళు బయట ఒకటి లోపల ఒకటి. వాళ్ళని జ్ఞానితూ ఆత్మ అని చెప్పరు. జ్ఞానితూ ఆత్మ అంటే ఇదంతా ఉండదు. వాళ్ళ మనసులో జ్ఞాన సాగర్ మరి జ్ఞానం మొత్తం దాంట్లోనే వాళ్ళు మునిగిపోయి ఉంటారు. స్లోగన్ इस जीवन में अतीन्द्रिय सुख व आनंद की अनुभूति करने वाले ही सहज योगी है. అంటే ఈ జీవనంలో, ఈ బ్రాహ్మణ జీవనంలో అతీంద్రియ సుఖం మరి ఆనందాన్ని అనుభవాలు ఉండేవాళ్ళే సహజ యోగి అని అర్థం. సహజ యోగి అంటే సదా అతీంద్రియ సుఖంలో ఉంటారు. వాళ్ళు జ్ఞానాన్ని మనం చింతన చేస్తూ ఉంటారు. సదా నిరంతరంగా బాబా తలంపు చేస్తూ ఉంటారు. అట్లా జీవనం ఉండాలి, సహజ యోగి జీవనం. అర్థమైందా? ఈరోజు దృఢ సంకల్పం చేయండి. నా మనసున నేను సంపూర్ణంగా సతోప్రధాన్ శుద్ధ స్వరూపంలో పెట్టుకుంటాను, స్వచ్ఛంగా పెట్టుకుంటాను. ఎవరి విషయాలు నా మనసులో ఉండకూడదు. ఎవరిది ఏ క్యారెక్టర్ ఉంటే నాకేముంది, కావాలంటే వాళ్ళని పరివర్తన చేస్తాను, కానీ నా మనసు లోపల వాళ్ళ అవగుణం ఉండకూడదు. అట్లా దృఢ సంకల్పం చేయండి. అమృత వేళ కూడా లేచి చెప్పండి బాబాకు, బాబా నేను విశ్వ కళ్యాణకారి మీ బిడ్డ, నా మనసు మీ సమానంగా ఉండాలి. అందరూ మీ బిడ్డలు అయినా కూడా మీ మనసులో ఎవరిపైన ఏమీ లేదు, నా మనసు కూడా మీలాగే ఉండాలి. అట్లా అని చెప్పి బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి దృఢ సంకల్పం చేసి మనసును స్వచ్ఛంగా పెట్టుకోండి. సరేనా? ఓం శాంతి. ఇప్పుడు భోగం పెడదాం.
याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते